స్వర్గ సామ్రాట్టు యజ్ఞపుత్రుడు వృత్రాసురునికి జయము. జయము. శక్తిశాలి వృత్రాసురునికి జయము. ఎక్కడున్నాడు మా మిత్రుడు ఇంద్రుడు? అతనికి మేము కలవరపడుతున్నామని తెలియదాయేం? క్షమించండి స్వర్గ సామ్రాట్, మీరాయనకై నిరీక్షించి కలవరపడుతున్నట్టుగానే ఆయన కూడా మీకు ఎంతో ప్రియమైన సముద్ర తీరాన మీకై నిరీక్షిస్తూ కలవరపడుతున్నారు. తమరిని అక్కడికి పిలుస్తున్నారు. అతడిక్కడికి రాలేదే. ఇంద్రుడు నాకన్నా గొప్పవాడనుకుంటున్నాడా ఏమిటి? సముద్ర తీరానికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడా? అతడు మా మధ్య గల స్నేహాన్ని గురించి మర్చిపోయాడా? లేదు అసురరాజా, లేదు. అలాంటిదేమీ కానే కాదు. ఆయన మీతో ఏకాంతంలో ఏదో చర్చించదలుచుకున్నారు. అందుకనే మిమ్మల్ని అక్కడికి పిలిచారు. మేము చూస్తాం అసలు ఆ విషయం ఏమిటో. అడిగేది ఏదో ఆ ఇంద్రుణ్ణే అడుగుతాం. ఇంద్రా! 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 నీవెక్కడున్నావు? ఏదో చర్చించాలంటూ సముద్ర తీరానికి రమ్మన్నావు. తీరా వస్తే దొంగలాగా దాక్కున్నావా? వృత్రాసురా, నేనిక్కడున్నాను. నా ముందుకు రా. ఇంద్రా, నీవు నన్ను ఆజ్ఞాపించేంత సాహసం ఎలా చేశావు? నీకు నా క్రోధం అంటే భయం లేదా? లేదు. నీవు మన స్నేహాన్నే విస్మరించావా? ఇక నీవు కూడా స్వర్గాన్ని మర్చిపో వృత్రాసురా. నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. లేకుంటే పరిణామం వినాశకరమవుతుంది. వినాశం ఇప్పుడు నీకు కలిగిస్తాను. ఇంద్రా, నీవు దుష్టుడివి, విశ్వాసఘాతకుడివి. నా యజ్ఞపిత చెప్పినది అంతా నిజమే. నీతో స్నేహం చేయడం తప్పే. తెలియక నేను నీ కపట వ్యూహంలో చిక్కుకున్నాను. ఇంకా నేను నిన్ను ప్రాణాలతో వదలను సుమా. కిందటిసారి నిన్ను మింగేసినా కూడా నీవు తప్పించుకున్నావు. కానీ ఈ మారు నిన్ను ఇలాగే ఉన్న పళ్ళంగా నమిలి పారేస్తాను. ఇంకా నీవు పూర్తిగా సర్వనాశనమైపోవాలి. యజ్ఞపిత త్వష్ట! యజ్ఞపుత్ర వృత్రాసుర! దుష్ట ఇంద్ర, నా యజ్ఞపుత్రుడైన వృత్రాసురుడిని కూడా మోసం చేసి వధించావు. ఇక నిన్ను వదిలిపెట్టను. నీవు బ్రహ్మహత్య పాతకుడివి. నీవందుకు శిక్షను అనుభవించాలి. బ్రహ్మహత్య, నీ సహాయం కావాలి. యజ్ఞం నుంచి ఉద్భవించు. బ్రహ్మగ్రంథి విభేదిన్యై స్వాహా, విష్ణుగ్రంథి విభేదిన్యై స్వాహా, శ్రీమత్ సింహాసనేశ్వర్యై స్వాహా, అనేక కోటి బ్రహ్మాండ జనన్యై స్వాహా, అనేక కోటి బ్రహ్మాండ జనన్యై స్వాహా. బ్రహ్మహత్య, యజ్ఞకొండం నుంచి ఉద్భవించు. నేను బ్రహ్మహత్యను వచ్చాను.
నాకేమి ఆజ్ఞనిస్తారు త్వష్ట ఋషి? బ్రహ్మహత్య. దుష్ట ఇంద్రుడు నా ఇరువురు యజ్ఞపుత్రులను హత్య చేసి బ్రహ్మహత్యా పాతకం 2 సార్లు చేశాడు. వెంటనే వెళ్ళి అతన్ని కాళిమతో కళంకితం చెయ్యి. అతన్ని ఎంతో కురూపిగా చేసేయి. అతన్ని చూడగానే అందరూ అసహ్యించుకోవాలి. వెంటనే వెళ్ళు. తమరి ఆజ్ఞను ఇప్పుడే పాటిస్తాను. ఏమైంది? ఏమైపోయింది? నేను ఇంతగా నల్లబడిపోయాను. నేను నల్లబడిపోయాను. నేను నల్లబడిపోయాను. నేను నల్లబడిపోయాను. వరుణదేవా, వాయుదేవా, అగ్నిదేవా. ఎవరు? దేవేంద్రులా? చూశారుగా పాప ఫలం ఏమిటో. మీ పాపాలకు ఫలితం మీ శరీరంపై కనబడుతోంది దేవేంద్ర. ఇక మీరు స్వర్గంలో ఉండటం ఉచితం కాదు దేవేంద్ర. మీరు ఇక్కడ ఉంటే స్వర్గంలో దేవతలకు ఇదే గతి పడుతుంది. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాకు జరిగినదేదో జరిగింది, కానీ మీ అందరికీ ఏమైంది? ఏమైంది దేవతలారా? మీరు నాతో ఈ విధంగా ప్రవర్తిస్తారని నేను ఊహించుకోలేకపోయాను. నాకు అధీనులైన వారు నన్నే అవమానిస్తారని నేను ఊహించలేకపోయాను. మేం మాత్రం ఏమైనా ఊహించామా మీరిటువంటి పాపాలు కూడా చేయడం మొదలు పెడతారని? కాస్త చెప్పండి, ఎవరి కోసం చేశాను ఈ పాపాలన్నీ? ఎవరి కోసం? నా కోసమా? కాదు, మీ అందరి కోసం చేశాను. స్వర్గాన్ని రక్షించాలని. ఇందులో నా వ్యక్తిగత స్వార్థం అంటూ ఏమీ లేదు. లేదు, ఇందులో నా వ్యక్తిగత స్వార్థం లేదు. నాకు ఈ దుర్గతి కలిగాక మీరంతా పెడముఖం పెడుతున్నారా? నాకు ఆపద కలిగినప్పుడు నాకు సహాయపడటం మీ అందరి కర్తవ్యం కాదంటారా? పెద్ద పెద్ద మాటలు చెప్పి మమ్మల్ని ఏమీ మభ్యపెట్టబోకండి దేవేంద్ర. మోసంగా ప్రవర్తించడంలో మీ వ్యక్తిగత స్వార్థం ఏమీ లేదంటారా? స్వర్గాన్ని మమ్మల్ని కాపాడే నెపంతో మీరు మీ పాపాలను కప్పిపుచ్చుకోవడం వ్యర్థమే దేవేంద్ర. ఇక వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. లేకుంటే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న ఆ బ్రహ్మహత్య హాని కలిగిస్తుంది. వెళ్ళండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెంటనే వెళ్ళిపోండి. గురు బృహస్పతి, గురుదేవా, గురుదేవా, గురు బృహస్పతి, దేవగురు, దేవగురు, నన్ను మీరే కాపాడాలి దేవగురు. నన్ను మీరే కాపాడాలి దేవగురు. దేవగురు, బ్రహ్మహత్య నన్ను కురూపిగా కళంకితుణ్ణిగా చేసింది దేవగురు. నాకు అధీనులై నాతో ఉంటూ వచ్చిన దేవతలంతా నన్ను అవమానించి తిరస్కరించి వేశారు. అన్ని ఘోర విపత్తు నుంచి కాపాడండి దేవగురు. నన్ను రక్షించండి దేవగురు, నన్ను రక్షించండి. మీకు పట్టిన దుర్గతి చూడలేకున్నాను దేవేంద్ర. ఏం చెప్పమన్నారు? నిజం చెప్పక తప్పదు. మీ కపటము, చేసిన పాపాల ఫలితము త్వష్టా ప్రతీకారంగా సువర్చల శాపరూపంలో ఇలా పరిణమించాయి. ఆ పాపాల్లో మేము కూడా పాలు పంచుకున్నాము. ఆ పాపాల్లో భాగం మాకు ఉంది. కానీ ఎవరైనా
తన పాపాల ఫలితాన్ని తానొక్కడే అనుభవించాలి. ఆ విషయంలో ఎవ్వరూ ఏమీ సహాయం చేయలేరు. దేవగురు, ఇలా జీవితమంతా కళంకితున్నై కురూపినై ఇలా ఇలా ఉండిపోవాలా? ఈ దుర్గతి నాకెన్నడూ తప్పదంటారా దేవగురు? లేదు లేదు దేవేంద్ర, అంతగా నిరాశపడనవసరం ఏమీ లేదు. అయితే నా కష్టం ఎలా తీరుతుంది దేవగురు? ఎలా తీరుతుంది? ఆ పరమేశ్వరుడు కరుణాసింధువు, ఆయన దుఃఖభంజనుడు. ప్రపంచంలో తిరస్కృతులకు, పతితులైన వారందరికీ ఏకైక శరణదాత. దేవాది దేవుడు మహాదేవుడు. ఆయననే శరణ కోరండి దేవేంద్ర. ఆయన మీ కష్టాలు తీరే ఉపాయం తప్పక చెబుతారు. అయితే నేను పరమేశ్వరుని శరణు కోరవలసిందే. అదే తగిన ఉపాయం. సాధ్యమైనంత వరకు దేవగురువునైనందువల్ల నేను మీకు సహాయం చేస్తాను. కానీ మీరు శచీదేవి ఎదుటికి ఈ రూపంలో వెళ్ళరాదు. శచీదేవి మీ ఈ రూపం చూస్తే ఆ సంఘటనకు తట్టుకోలేదు. మీ ఆజ్ఞ పాటిస్తాను దేవగురు, మీ ఆజ్ఞ పాటిస్తాను. దధీచి అస్థికలతో చేసిన వజ్రాయుధం, నా కిరీటం మీ రక్షణలో ఉండటం చూసి నాకు నిశ్చింతగా ఉంది. ఆ పరమేశ్వరుడే గనుక నన్ను దయతలిచి కాపాడగలిగితే నేను స్వర్గానికి తిరిగి వచ్చి వీటిని ధరిస్తాను. పరమేశ్వరాయ నమో నమః. ఓ శివశంకర, ఓ పరమేశ, పతితుడైన ఈ భక్తుణ్ణి రక్షించండి. దేవేంద్రుడా, ప్రభు, కళంకితమై ఇలా శాపానికి గురైన దేహంతో తమ ఎదుటికి రాదలుచుకోలేదు. తమరు సర్వజ్ఞులు, అంతర్యాములు. మీ జ్ఞాన నేత్రాలతో నా ఈ స్వరూపాన్ని చూస్తున్నారు. ప్రభు, తమ శరణు కోరి వచ్చాను. నన్ను కాపాడండి మహాదేవా, నన్ను కాపాడండి. ఓ దేవేంద్ర, అదృశ్యంగా ఉండి ఎందుకు ఇలా దాక్కుంటున్నారు మీరు? ఎదుటికి రండి. మాత, స్వర్గాన్ని బలవంతంగా చేజిక్కించుకున్న వృత్రాసురుణ్ణి నేను చంపిన వెంటనే నా శత్రువైన త్వష్ట మహర్షి భయానకమైన బ్రహ్మహత్యను నాపై ఉసిగొలిపి నా శరీరాన్ని నల్లగా చేసి కురూపిగా చేసేశాడు. మాత, ఇక ఎవరికి నా ముఖం చూపించలేకుండా ఉన్నాను. నన్ను చూసిన వారంతా ద్వేషించి తిరస్కార వైఖరి చూపుతున్నారు. మాత, ఇది కైలాసం దేవేంద్ర. మీరు పరమేశ్వరుని శరణు కోరి వచ్చినవారు. సమాన దృష్టితో చూసే ఆ పరమేశ్వరుడు ఎవ్వరిని ద్వేషభావంతో చూడరు సుమా. మీరు పరమేశ్వరుని ఎదుట ప్రత్యక్షం కండి. ఆయన మిమ్మల్ని కాపాడే మార్గం తప్పక చూపుతారు. దేవాదిదేవా, దేవాదిదేవా, మహాదేవా, మహాదేవా, స్వర్గంలో ఏ దేవతల కోసమైతే నేను ఇదంతా చేశానో వారే నన్ను ఇప్పుడు తిరస్కరిస్తున్నారు. కేవలం దేవగురు బృహస్పతి మాత్రమే నా పట్ల దయను కృపను చూపుతున్నారు. ఆయనే నాకు ఆదేశం ఇచ్చి మీ శరణు కోరమని చెప్పారు. నన్ను కాపాడండి మహాదేవా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి.
శివ